అందరికీ నమస్కారం. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సిజిఆర్ సంస్థ నుంచి విడుదలై మన ముందుకు వస్తున్నటువంటి మ్యాగజైన్, బైమంత్లీ మ్యాగజైన్ పుడమి ఎడిటర్ని నేను. నా పేరు కె రమేష్ రావు. టెక్స్ట్ బుక్ రైటర్ని కూడా, 1 to 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ రైటర్ని. తర్వాత కొన్ని వందల మాడ్యూల్స్, టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్స్ రూపకల్పనలోను, ఎడిటింగ్లోనూ ఎక్కువగా పార్టిసిపేట్ చేశాను. స్వతహాగా రచయితను, కథలు, కవితలు రాస్తుంటాను. ఈ ఎడిటింగ్ అంటే నాకు ఉన్నటువంటి మక్కువ వల్ల ఉపేందర్ రెడ్డి సార్ గారు ఈ సిజిఆర్ సంస్థకు పరిచయం చేయడం వల్ల వారు ఒక మ్యాగజైన్ రూపొందించాలనుకున్నప్పుడు తెలిసినప్పుడు నేను ఎడిటర్గా పనిచేస్తాను అని భావించి నన్ను ఎడిటర్గా పెట్టుకున్నారు. దాదాపు 34 ఏళ్ళ సర్వీస్లో కొన్ని వందల మాడ్యూళ్ళ రూపకల్పనలో పాల్గొన్నాను, టీచర్ ట్రైనింగ్లో పాల్గొన్నాను, స్టేట్ రిసోర్స్ గ్రూప్ సభ్యుడిగా కూడా చాలా ప్రోగ్రామ్స్లలో పాల్గొన్నాను, ట్రైనింగ్స్ కూడా ఇచ్చాను. ఉపేందర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో కూడా క్లిప్, క్లాప్, ఎల్ఏపి ప్రోగ్రాంలో విస్తృతంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడం, స్కూల్స్ అబ్జర్వేషన్ చేయడం అనేటువంటి చేశాము. ఈ అనుభవం నుంచి పుట్టినటువంటిదే ఈ పుడమి అనేటువంటి పత్రిక. మరి ఈ పుడమి దేని గురించి వచ్చింది అనేటువంటి విషయాలు మనం చర్చించుకోకపోతే దీని సార్థకత ఏంటో మీకు తెలియదు. ఆది దంపతులు, సిజిఆర్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి గారు, సిజిఆర్ సంస్థ అధ్యక్షురాలు నీలా మేడం గారి మానస పుత్రిక ఈ పత్రిక. వారు చక్కటి విజన్ తోటి ఈ పత్రికను నిర్వహించాలి అని చెప్పి ఆశిస్తున్నారు, ఆశయంతో పనిచేస్తున్నారు. ఇది వారి బ్రెయిన్ చైల్డ్. ఇది ఎందుకోసం వచ్చింది అంటే, సిజిఆర్ గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నది, పర్యావరణానికి సంబంధించినటువంటివి. ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సినటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులతోటి, ఉపాధ్యాయులతోటి, సమాజంతో షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినందున అందుకోసమే ఈ పత్రికను నడపాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. దీని బ్యాక్గ్రౌండ్, అసలు మెయిన్ లక్ష్యం ఏంటి అంటే, ఈ రేపటి పౌరులైనటువంటి నేటి విద్యార్థులను పర్యావరణ పరిరక్షణ యోధులుగా తీర్చిదిద్దాలి. తర్వాత ఒక మంచి ఎర్త్ లీడర్గా దీన్ని కొనసాగించాలి. యంగ్ ఎర్త్ లీడర్స్గా వారంతా కూడా సమాజాన్ని మార్చేటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో ఈ పత్రికను రన్ చేస్తున్నారు. ఈ పత్రిక దేని గురించి ఉంటుంది అంటే, ఇందులో పూర్తిగా పర్యావరణానికి సంబంధించింది ఉంటుంది, ఇంకా వేరే ఏది ఉండదు. మరి పర్యావరణానికి సంబంధించినటువంటి అంటే అంశాలలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే, వ్యాసాలు, కథలు. ఎందుకంటే పిల్లలకి కథలు అంటే చాలా ఇష్టం, కవితలు అంటే చాలా ఇష్టం, స్కిట్స్, డ్రామాలు అంటే చాలా ఇష్టం, పజిల్స్ అంటే ఇష్టం, భాషా క్రియలు అంటే ఇష్టం, కృత్యాలంటే ఇష్టం, ఈ గల్లమిడికట్టు పదాలు అంటే ఇష్టం. పిల్లలకి ఇష్టమైనటువంటి జానర్స్ అన్నిటి ఆధారంగానే ఈ పత్రిక రూపుదిద్దుకుంది. వీటికి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన ఉంటుంది తప్ప వేరే ఇవి ఉండవు. పర్యావరణానికి సంబంధించినటువంటి కథలు, గేయాలు, పాటలు అన్నీ ఇందులో ఉంటాయి. మరి ఈ పత్రికను ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనం అనుకున్నాం, బాల పర్యావరణ వేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి సంకల్పం ఉంది దీని వెనుక. దీనికి సంబంధించి మీకు ఒక పత్రిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ పత్రిక అనేటువంటి కేవలము చదివి ఎంజాయ్ చేసి బయటపడేయడం కాదు. ఈ పత్రిక ద్వారా మీరు అనుకున్నటువంటి భాషా నైపుణ్యాలు, సైన్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్, సామర్థ్యాలన్నీ కూడా దీని ద్వారా పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో సైన్స్ సంబంధించిందే కదా ఇదంతా కూడా. కాబట్టి మన సబ్జెక్టు యొక్క రిఫ్లెక్షన్ కూడా ఇందులో ఉంటుంది. ప్రపంచంలో జరుగుతున్నటువంటివి, తర్వాత స్థానికంగా, అంతర్జాతీయంగా, తర్వాత జాతీయంగా జరుగుతున్నటువంటి క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అంశాల గురించినటువంటి ప్రస్తావన కూడా ఇందులో ఉంటుంది. సైన్స్కే ఎక్కువ ఫోకస్ ఉంది. స్థానికతతో అనుసంధానం చేస్తూ వారికి పర్యావరణ పరిరక్షణ పట్ల స్పృహను కలిగించే దిశలోపట ఇది ఒక శక్తివంతమైన సాధనంగా, ఆయుధంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పత్రికను మనం ఇంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోగలిగితే అంత మనకి మంచి మంచి ఫలితాలు వస్తాయి.
ఈ పత్రిక లోపల ముఖ్యంగా మీరు విషయ సూచికను గమనిస్తే మీకు తెలుస్తూనే ఉంటుంది. కవర్ పేజీ తీయగానే రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల యొక్క గ్లింప్స్ మనకు కనిపిస్తుంది ఇందులో. ఇది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాల ఆధారంగా వచ్చేటువంటి చిత్రాలు, దీని గురించినటువంటి ఫొటోస్ కూడా మనకి ఫస్ట్ కవర్ పేజీ వెనుక వస్తుంది. స్టేట్ లెవెల్ ఇక్కడ చూడండి, జాతీయ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఈ సమాచారం అంతా పిల్లలందరికీ వెళ్ళాలి. తర్వాత అదేవిధంగా ప్రతి పాఠశాలలో జరుగుతున్నటువంటి వైఎల్పి కార్యక్రమాల గురించినటువంటి మంచి అనుభవాలు, ఫీడ్బ్యాక్ సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా దాదాపు 10 పేజీలు కేటాయించాము. ఆ 10 పేజీలలో దాదాపు ఒక 160 స్కూళ్ళకి ఉండేటువంటి సమాచారం, ఆ ఫోటోలు, పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమాహారం అంతా ఈ 10 పేజీలలో ఉంటుంది. 10 పేజీలలో పొందుపరచడం జరుగుతుంది. మరి మిగతా పేజీలలో ఏముంటాయంటే మన టీచర్లు, సైన్స్ టీచర్లు రాసినటువంటివి, తర్వాత రచనా వ్యాసంగం పైన అభిలాష కలిగి ఉంది, ఆసక్తి ఉంది, రాసేటువంటి వ్యాసాలు కూడా ఇస్తాం మనం పర్యావరణానికి సంబంధించినటువంటి. ఆ వ్యాసాలను కూడా ఎలా ఇస్తాం? మామూలుగా వ్యాసం ప్రచురించి దానికి ఒక పేరు పెట్టడం కాదు. ఆ వ్యాసాన్ని రాసినటువంటి రచయిత యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ రచయిత గురించి కూడా బ్రీఫ్ బయోగ్రఫీని కూడా ఇస్తాం మేము. కలర్ఫుల్ బొమ్మలతోటి ఇస్తాం మనం. అటువంటి వ్యాసాలు కొన్ని ఉంటాయి. ఒక 5 వ్యాసాల వరకు ఇస్తాం మనం ప్రతి సంచిక లోపల. తర్వాత కవితలు, గేయాలు ఎవరు రాసినవి ఇస్తాము? మన ఉపాధ్యాయులు రాసినటువంటివి ఇస్తాం, మన పిల్లలు రాసినవి ఇస్తాం. మనం వేరే ఎవరో రాసినటువంటి బాగా నచ్చితే ఆకట్టుకునే విధంగా ఉంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వారు రాసినటువంటి ఏమైనా పర్యావరణానికి సంబంధించినటువంటి గేయాలు ఉంటే ఆ గేయం కూడా ఇస్తాం. తర్వాత ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాం ప్రతి మ్యాగజైన్లో. ఆ గొప్ప వ్యక్తి ఎవరై ఉంటారంటే పర్యావరణం గురించి కృషి చేసినటువంటి వాటిని ఇస్తాం. ఈసారి ఈ సంచిక లోపల సుందర్లాల్ బహుగుణ గురించి ఇచ్చాం. పర్యావరణ విలువల గురించినటువంటి చెప్పినటువంటి గాంధీజీ గురించి లాస్ట్ సంచికలో ఇచ్చాం మేము. అబ్దుల్ కలాం గారి గురించి నెక్స్ట్ ఇష్యూలో ఇవ్వబోతున్నాం మనం. గొప్ప వ్యక్తులను పరిచయం చేస్తున్నాం ప్రతి సంచిక లోపల. తర్వాత ఒక బాల పర్యావరణవేత్తలు దాదాపు 7-8 సంవత్సరాల నుంచి దాదాపు హై స్కూల్ స్థాయి పూర్తయ్యే వరకు పర్యావరణం గురించి వారు చేసినటువంటి కృషిని రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి బాల పర్యావరణవేత్తల గురించినటువంటి సమాచారాన్ని ఒక 2 పేజీలలో ఇస్తున్నాం. వారు ఏ విధంగా కృషి చేస్తారు, వారిని ప్రేరణ కలిగించిన వారు ఎవరు, ఉపాధ్యాయులు, వారు ఏమేమి పనులు చేస్తున్నారు, మొక్కలు నాటడం దగ్గర నుంచి సీడ్ బాల్స్ తయారు చేసి పంపించడం దగ్గర నుంచి రచయితలు, ఒక బాల పర్యావరణం ఒక రచయిత రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి, గేయాలు రాసినట్టు. ఆ సంకలనంతో ఆయన ఏం చేస్తుంటే కొన్ని సీడ్స్ ని కూడా ప్యాక్ చేసి ఆ పుస్తకాన్ని ఇచ్చి, మీటింగ్ పెట్టి పుస్తకాన్ని ఇచ్చి సమాజం లోపల ఆ విధంగా కూడా ప్రచారం చేస్తున్నారు పర్యావరణం గురించి. తర్వాత గొప్ప పురస్కారాలు పొందినటువంటి ప్రధానమంత్రి గారి చేత, తర్వాత రాష్ట్రపతి గారి చేత పర్యావరణానికి సంబంధించి చేసినటువంటి కృషికి పొందినటువంటి అవార్డులు, పురస్కారాలను కూడా తెలియజేస్తున్నాం. ఎందుకోసం తెలియజేస్తున్నాం బాల పర్యావరణవేత్త గురించి అంటే, మన స్కూళ్ళల్లో మన ముందు చదువుకునేటువంటి పిల్లలు కూడా స్ఫూర్తి పొంది పర్యావరణ పరిరక్షణకు ఆ విధంగా దోహదం చేస్తే వారు తయారవుతారు అనేటువంటి ఉద్దేశంతో ఒక బాల పర్యావరణవేత్తను కూడా పరిచయం చేస్తున్నాం. తర్వాత మన టీచర్లు రాసినటువంటి కథలు, తర్వాత పిల్లలు రాసినటువంటి కథలు. ఈ పాఠశాలలో కూడా ఖచ్చితంగా విద్యార్థులలో ఈ స్కిల్స్ ఉంటాయి, సృజనాత్మకత దాగి ఉంటుంది. వారికి అవకాశం కల్పిస్తే వారు అద్భుతంగా రచనలు చేస్తారు, రచయితలు అవుతారు. మనకు కావాల్సిందే కదా, లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఏమో కాదు కదా, సృజనాత్మకంగా మాట్లాడగలగడం, లేదిస్తే ఆ టాపిక్ గురించి అద్భుతంగా మాట్లాడగలగడం కావాల్సింది, చదవడం కావాల్సింది కదా, చదివి అవగాహన చేసుకోవడం కదా, సొంతంగా రాయగలగడం కదా. అటువంటి అంశాలను రాసి మనం ఆ విధంగా పిల్లలు రాసినటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తే వారు కూడా ఇస్తారు. పిల్లల ఫోటోలు కూడా మనం ప్రచురిస్తామండి బాల రచయితల కింద. ఇది చూడండి, ఒక్కసారి చూడండి, వాళ్ళు రాసినవి ఉంటాయి, మీకు గేయాలు ఉంటాయి, అద్భుతమైన పజిల్స్ ఉంటాయి. మీకు తెలుసా అనేటువంటి శీర్షిక కింద ఏమి ఇస్తున్నామంటే వింత విషయాలు, సైన్స్ సంబంధించినటువంటివి, మనకి తెలియనటువంటివి, పిల్లలకు తెలియనటువంటివి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి విషయాల గురించి కూడా వస్తాం. ఒక మంచి వంటకం గురించి ఇస్తాను ఇక్కడ.
చిరుధాన్యాలతో చేసినటువంటి వంటకాలు. ఇంకా మేము మేడం చెప్పారు, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాకు పంపిస్తే మేము ఖచ్చితంగా ఈ ప్రేమ పత్రికలు వేస్తాం. మేము పిల్లలు చేసినటువంటి ఆవిష్కరణలు ఏమైనా ఉంటే పోస్టర్లు తయారు చేస్తారు, పర్యావరణానికి సంబంధించినటువంటి అందంగా పోస్టర్లు తయారు చేసినటువంటి ఉంటే వారి వివరాలు కూడా పంపండి. మీరే దీనికి స్ట్రెంత్. ఇప్పుడు మేమంతా మిమ్మల్ని ఏ విధంగా భావిస్తున్నామంటే ఒక రిసోర్స్ పర్సన్స్గా భావిస్తున్నాం. మేము మీ పిల్లల్ని పర్యావరణవేత్తలుగా మార్చే దిశలో కూడా మీరు చేసేటువంటి కృషి మాకెంతో దండని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది ఇంకా ముందుకు పోవడానికి. తర్వాత ఇందులో పజిల్స్ ఉంటాయి, తర్వాత మంచి ఎక్స్పీరియన్సెస్. పిల్లలు లెటర్లు రాస్తారు మాకు. ఈ పత్రికను చదివిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ గురించి, వాళ్ళ పాఠశాలలో వైఎల్పి కార్యక్రమాల్లో వారు ఏ విధంగా ఇన్స్పిరేషన్ పొందారు, వాళ్ళ టీచర్ గురించి కూడా మాకు లెటర్స్ వస్తున్నాయి. ఆ లెటర్స్ కూడా దాదాపు ఒక 3 పేజీలలో లెటర్స్ ఇస్తున్నాం. పిల్లలు రాసినవి, టీచర్లు రాసినవి ఇస్తున్నాం. మిగతా టీచర్ రాసినటువంటి ఫీడ్బ్యాక్ కూడా మేము ఇక్కడ ఇస్తున్నాం ఈ లెటర్లను. అంటే మా ఉద్దేశం ఏంటంటే, మా సంస్థ ఉద్దేశము, మా అధ్యక్షురాలు తర్వాత ఫౌండర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, శ్రీజీఆర్ ద్వారా చేసేటువంటి కార్యక్రమాలతో పాటుగా పిల్లల లోపల పర్యావరణ పరిరక్షణ పట్ల స్పృహ కల్పించేటువంటి ఏదైనా కానీ, ఏ యాక్టివిటీ ఉన్నా కానీ వాటిని 10 మందికి చేర్చాలి. ప్రపంచమంతా తెలియజేస్తాను ఇది. రైట్. తర్వాత ఇంకొక చిన్న సందేహం వస్తుంది. నేను ఎంపిక చేసిన పాఠశాలకు ఒక హార్డ్ కాపీని పంపిస్తున్నాం. ఇంకోటి ఏం చేస్తున్నాం, సాఫ్ట్ కాపీని కూడా పంపిస్తున్నాం. హెడ్ మాస్టర్ గారికి, ఆ మిగతా టీచర్కి సాఫ్ట్ కాపీ పంపిస్తున్నాం. మీరు మీ ఫోన్ నెంబర్లు ఇస్తే మీ అందరికీ ఇమీడియట్గా 5 మ్యాగజైన్స్ వచ్చాయి ఇప్పటి వరకు బహుమంతిని. అవన్నీ కూడా మీకు PDF పంపించేస్తాం. మరి ఇది పిల్లల వరకు చేర్చేది ఎలా? అది పెద్ద బిగ్ క్వశ్చన్ నాకు. మేము కొన్ని స్కూళ్ళు పాఠశాలను సందర్శించినటువంటి సందర్భంలో ఈ పురమి పత్రికను ఏ విధంగా వినియోగించుకుంటున్నారు అంటే చాలా సందేహాస్పదంగా జవాబిచ్చారు. అలా కాకుండా ఇది పిల్లల వరకు తీసుకెళ్లేటువంటి సారథులు మీరే. కాబట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఎక్కడ ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనేటువంటిది ఒకటి. సిలబస్ అనేటువంటి చట్టంలో మీరంతా ఇరుక్కుపోయి దానిలోనే మీరంతా కాలం అంతా గడుపుతున్నారు. ఇది సిలబస్ నుంచి దూరం కాదు. ఇంకొకటి ఏంటి అంటే, సమయం అనేటువంటి లేదు అని చెప్పి అంటున్నారు. మార్నింగ్ అసెంబ్లీలోనూ దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. లీడర్లు అని చెప్పి ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు, సెలెక్ట్ చేసుకున్నాను. మంచిగా చదవగలిగేటువంటి వారు ఆ పిల్లల చేత లీడర్ల చేత ప్రార్థన సమావేశంలో ఏదో ఒక టాపిక్ గురించి ఒక 5-10 నిమిషాలు చదివించండి. పత్రికని వింటారు, అవగాహన చేసుకుంటారు. తర్వాత ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి, ప్రార్థనా సమావేశంలో చదివి వినిపించడం ఒకటైతే, తరగతి గదుల్లో విరామ సమయంలో లీజర్ పీరియడ్లో కానీ ఏ టీచర్ అయినా కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల పాఠశాలకు ఆ రోజు రానట్టయితే ఆ పీరియడ్ లోపల లీడర్ ఉంటారు ఆ తరగతి గదిలో. ఆ లీడర్లకి హార్డ్ కాపీ ఇచ్చి చదివించండి, గ్రూపులు చేయండి, గ్రూపులలో చదివి వినిపించండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన స్కూళ్ళలో ఇప్పుడు జిరాక్స్ ప్రింటర్స్ అన్నీ ఉన్నాయి. దీనిలో ఏం చేస్తారంటే, ఏదైనా ఒక ఆర్టికల్ని, ఎందుకంటే 2 నెలలకోసారి వస్తుంది, అంటే మనకు 2 నెలల సమయం ఉంది ఈ పత్రికను చదవడానికి. ఈ 2 నెలల సమయం లోపల ఈ పత్రికలోని అన్ని విషయాలను పిల్లలందరికీ తెలియజేయవచ్చు. ఎలా అంటే, జిరాక్స్ తీసుకుని ఒక 2 పేజీలు ప్రణాళికాబద్ధంగా తీసుకొని డిస్ప్లే బోర్డులో పెట్టడము. మేము అప్పుడు వాల్ మ్యాగజైన్ అని చెప్పి విస్తృతంగా పాఠశాలల్లో ఇంప్లిమెంట్ చేశాం. ఆ వాల్ మ్యాగజైన్లో, క్లాస్ రూమ్ వాల్ మ్యాగజైన్లో దీన్ని డిస్ప్లే పెట్టడం. డిస్ప్లే పెట్టి విరామ సమయంలో ఎప్పుడు పిల్లలు యూజర్గా ఉంటే ఆ పిల్లలు ఆ చదివేట్టుగా చేయడం, చదివిన దాన్ని చర్చింపజేయడం. ఏం చదివారా బాబు మీరని ఈ విధంగా చేయవచ్చు. తర్వాత ఇంకొకటి, మేమంతా సైన్స్ ఫోరం నుంచి ఇంతకు సార్ చెప్పారు, ఏం ఆశిస్తున్నామంటే సైన్స్ సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని, ప్రపంచానికి తెలియనటువంటి సమాచారం ఎంతో ఉంది. ఆ సమాచారాన్ని ఒక మ్యాగజైన్ రూపంలో, వీక్లీ మ్యాగజైన్ రూపంలో కానీ ఫార్ట్నైట్లీ కానీ చేస్తారంటే చేయడానికి పెద్ద ఖర్చు అవసరం లేదండి. ఒక పేపర్ బండిల్ ఉంటే చాలు, కంప్యూటర్లు ఉన్నాయి, మీరంతా ఈ DTPలో నిష్ణాతులు. కొన్ని యాప్స్ కూడా వచ్చాయి, స్పీచ్ నోట్స్ అని అది ఇది అని చెప్పి చాలా ఉన్నాయి. తర్వాత కొన్ని సేకరించినటువంటి వాటిని కూడా టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసేటువంటి టెక్నాలజీ వచ్చింది ఈరోజు. వాటన్నిటినీ మీరు క్రోడీకరించి ఒక టెంప్లెట్ తయారు చేసుకోండి. ఫస్ట్
ఆ టెంప్లెట్ లోపల మీరు మీ ల్యాప్టాప్ ద్వారా చేసి పత్రికను చేసి ఫోటో ఒకటి చేసి జిరాక్స్ ఉంటుంది, ప్రింటర్ ఉంటుంది కాబట్టి ఒక 5-6 పేజీలది అయినా ఒక వీక్లీ టైప్ ఒక బంచ్ లాగా ప్రింట్ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే అద్భుతం. 500 పేపర్ బండిల్ ఉంటుంది, ఒక 200-300 ఉంటుంది. ఆ పేపర్ బండిల్ తోటి మీరు అద్భుతంగా మ్యాగజైన్ మీరు క్రియేట్ చేయవచ్చు, సైన్స్ని మీరు స్ప్రెడ్ చేయవచ్చు, బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దవచ్చు, ఆలోచనలు రగిలింప చేయొచ్చు, వారి లోపల విజ్ఞానవేత్తలుగా మార్చవచ్చు, చాలా చేయొచ్చు. తర్వాత ఇప్పుడే పత్రికలు కూడా మీరు అద్భుతంగా ఉపయోగించుకోండి. కాబట్టి దయచేసి ఈ విధంగా చేయండి. మీలో ఎవరైనా రచయితలు కానీ ఉంటే ఇమీడియట్గా వ్యాసాలు రాసేవాళ్ళు, కథలు రాసేవారు ఉంటే రాసి మాకు పంపండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత మీ బయోడేటా అవి కూడా తప్పకుండా పంపడం మర్చిపోకండి. మీ పిల్లల్ని గుర్తించండి. మీ పాఠశాలలో రచయితలు రాయగలిగే కెపాసిటీ గైడ్ చేయండి, వాళ్ళకి ఒక ఐడియా ఇవ్వండి, కొన్ని క్లూస్ ఇవ్వండి. ఆ క్లూస్ ఆధారంగా ఒక కథను రాయమని చెప్పానండి. ఎన్నో రకాలుగా చేయవచ్చు యాక్టివిటీస్ అని. మీ తెలుగు పండిట్ని అడిగిన చెప్తాడు, అన్ని ఉన్నాయి, మాడ్యూలలో ఉన్నాయి, ఎవరితగ్గి ఉంది. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పాఠశాల నుంచి, మీ పిల్లల నుంచి, మీ నుంచి మీ కథలు చందమామ టైప్లో ఒక రాష్ట్రం చాలు. చందమామ కథలు తెలుసుగా చాలా ఇష్టం. రాజుల కథలు, జమీందార్ల కథలు ఇవన్నీ ఉంటాయి. ఆ రూపంలో కూడా కథలు రాసి ఒక 2 పేజీలు మించకుండా రాసి పంపిస్తే మేము వాటిని ప్రచురించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం, డెఫినెట్గా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మాట్లాడాను, మన అధ్యక్షురాలతో మాట్లాడాం, వారి ప్రధాన సంపాదకులు. దీనికి ఏం చెప్పామంటే, ఒక కథల పోటీ నిర్వహిద్దాం, వ్యాసరచన పోటీ నిర్వహిద్దాం, టీచర్లకి విద్యార్థులకి. వాటన్నిటినీ మనం కలెక్ట్ చేసుకొని వాటికి ప్రైజులు ప్రకటిద్దాం. ఏప్రిల్ 22వ తారీఖు నాడు ఈ సిజిఆర్ పుట్టి రోజు వస్తుంది. ఆ రోజు నాడు ఒక సమావేశం ఏర్పరిచి గుర్తింపు, ఒక మంచి గుర్తింపుని రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దాం ఈ రచయితలకు, మీకు, మీ పిల్లలకు. తర్వాత వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా రూపొందించి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. అతి త్వరలో నేను మొన్న అధ్యక్షులతో మాట్లాడాను, దీన్ని డిజిటలైజ్ చేద్దాము అని చెప్పి. దీనికి చాలా ఖర్చు అవుతుంది, మీకు తెలుసా? ఇలస్ట్రేటర్ ఉంటాడు, బొమ్మలు గీస్తాడు, కవర్ పేజీ ఉంటుంది, కవర్ పేజీ డిజైనింగ్ ఉంటుంది, డిటిపి ఉంటుంది. ఒక చందమామ పత్రిక తీసుకునే రకంగా ఈ పత్రికను తీర్చిదిద్దుతున్నాం. ఈ పత్రిక ఇంకా చాలా ఖర్చు ఉంది. నేను అంటాను, ఇది ప్రతి స్కూల్లో పిల్లలకు చేరేట్టుగా మనం హార్డ్ కాపీస్ ప్రింట్ చేసి దీన్ని ఏం చేద్దామంటే, మామూలు మినిమం ఒక సబ్స్క్రిప్షన్ పెడదాము. తర్వాత డిజిటలైజేషన్, పత్రికలు కూడా ఈరోజు సబ్స్క్రిప్షన్ కోరుతున్నాయి, డిజిటల్ కాపీని పంపిస్తున్నారు. ఈ భక్తి నివేదన కొన్ని పత్రికలు ఉన్నాయి, ఫేమస్ పత్రికలు డిజిటల్ రూపంలో కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాయి. మన ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి పిల్లవాడికి చేరాలి, ప్రతి టీచర్కు చేరాలి. సెలెక్టెడ్ స్కూల్సే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని స్కూళ్లకు చేరాలి, అన్ని కమ్యూనిటీలకు చేరాలి అనేటువంటి సంకల్పం దీని వెనుక ఉంది. ఆ సంకల్పానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి మనము ఈ దిశలో పడే ఈ ప్రేమ పత్రికకు చేయూతనిద్దాము. మీ వంతు కృషి, మీ వంతు సహకారాన్ని మేము ఆశిస్తున్నాము. దయచేసి మీరు దీన్ని పిల్లలకు చేర్చేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.